ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మధ్య కాలంలో ఈ వాష్‌రూమ్స్‌లో వాటర్ పైప్స్ వచ్చాయి. అవును. ఆ అవును. వాటర్ పైప్స్ హైజీన్ అండ్ దాని వాడకం గురించి ఐ వాంట్ టు ఆస్క్ యూ ఎ క్వెషన్. అది సేఫేనా యాక్చువల్లీ? అంటే ఇదివరకు మగ్గు పెట్టేవాళ్ళు అవును. ఇండియన్ మోస్ట్ వాష్‌రూమ్స్‌లో. అవును. టాయిలెట్ పేపర్ వాడతారు వెస్టర్న్ కంట్రీస్‌లో మనకు తెలుసు. అవును. బట్ ఈ పైప్ వచ్చాక ఏంటంటే ఎక్కడో ఒక అన్‌సేఫ్ ఎన్వైర్న్‌మెంట్ ఫీలింగ్ ఉన్నట్టు ఫీల్ అవుతాం. బికాజ్ 100% అండి. కోలం ద్వారా వి డోంట్ నో వాట్ గోస్ ఇన్. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఏంటంటే ఈ వెస్టర్నైజేషన్ అయినందుకు ఇఫ్ యూ ఆస్క్ మీ ఇండియన్ టాయిలెట్స్ ఆర్ ఆల్వేస్ సేఫ్. యూ ఆర్ నాట్ సిట్టింగ్ ఆన్ ఎ కంటామినేటెడ్ కమోడ్ సర్ఫేస్. సర్ఫేస్. ఫస్ట్ థింగ్ ఇండియన్ టాయిలెట్స్ కన్నా మనం దానికి వెళ్ళిపోయాం. సో, ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ఫేస్ ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ మనకు తెలీదు. దో వాళ్ళు క్లీన్ చేసినా ఇట్స్ అ కామన్ టాయిలెట్. సో, అందరూ అనేది యూజ్ చేస్తారు. దీనివల్ల యూటీఐస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానియండి, మీరన్నట్టు కొలోనిక్ ఇన్ఫెక్షన్ కానియండి వెరీ వెరీ కామన్ అనమాట. అవును. సో, అది ఒకటి. సెకండ్ థింగ్ మనం తెలుసుకోవాల్సిందంటే మీరు అంటున్న ఫ్లష్ పీపుల్ అసలు దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తారు. క్లీన్ చేసేదేంటి? ఓన్లీ ద సర్ఫేస్ ఆఫ్ ద కమోడ్. దే విల్ నాట్ నో విత్ వాట్ హ్యాండ్స్ దే హ్యావ్ టచ్డ్. హూ ఈస్ యూజింగ్ ఇట్? వాట్ ఈస్ అనేది వాళ్ళు అసలు క్లీన్. సో, మనం ఎడ్యుకేట్ అనేది చేయాలి. వెన్ యూ ఆర్ యూజింగ్ దెమ్ ట్రై టు అవాయిడ్ యాస్ మచ్ యాస్ పాసిబుల్ వెన్ యూ ఆర్ ఔట్‌సైడ్. అండ్ ఇప్పుడు లేదా పాకెట్ శానిటైజర్స్ చాలా వచ్చేసాయి. సో, పాకెట్ శానిటైజర్స్ అండ్ స్ప్రేస్. సో, దీస్ స్ప్రేస్ ఆర్ ఏంటి ఇప్పుడు దేర్ ఇస్ సమ్ పీ సేఫ్ అలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో, వాట్ దే డూ దే జస్ట్ స్ప్రే అండ్ ఫర్ నెక్స్ట్ 10 పీపుల్ దే విల్ బి సేఫ్ అన్నమాట. ఓహో! సో, బికాస్ ఏంటంటే ఆ ఏరియా జర్మ్ ఫ్రీ అవుతుంది. అండ్ దెన్ సో, ఇఫ్ యూ కెన్ క్యారీ మీరు ఖచ్చితంగా ఈరోజు కామన్ బాత్రూమ్ యూజ్ చేయబోతున్నారు అని అనుకుంటే యూ క్యారీ దోస్ శానిటైజర్స్ అండ్ యూ క్యారీ దోస్ స్ప్రేస్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. దీన్ని మనం అండర్‌మైన్ చేస్తాం గానీ, చాలా వరకు మీరన్నారు హెచ్ పైలోరీ కావచ్చు, అవునండి. అండ్ అవును. ఇతర కంటామినెంట్స్ అవును. బాడీలో ఉండి, మనకి 100%. ఇరిటబుల్ గట్ అండ్ ఇరిటబుల్ యాక్చువల్లీ చాలా బౌల్‌కి రెలెవెంట్ క్వెషన్ అడిగారు. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అండ్ చాలా మంది దాని గురించి ఆలోచించరు. దీనివల్ల అయ్యుంటుంది అని అసలు ఆలోచించరు. కరెక్ట్. బట్ దట్ వుడ్ బి వన్ ఆఫ్ ద మేజర్ ట్రిగ్గర్స్. ఓకే. సో, ఫుడ్ ఇంటాలరెన్సెస్‌లో కామన్ మనకి చూసేవి డైరీ ఒకటి చెప్పారు, అవును. వీట్ చెప్పారు. అవును. కొంతమందికి స్ట్రాబెర్రీస్ పడవంటారు. అవును. కొన్ని కొన్ని అలాగే పీనట్స్ మీరు చెప్పారు. అవును. ఆహ్, ఎలర్జీ లాగా. అది ఇంటాలరెన్స్ కూడా అవ్వచ్చు. శనగపిండి పడదు ఫర్ ఎగ్జాంపుల్. నేను ఐ అవాయిడ్ శనగపిండి. అంటే అవును. ఏం అవ్వదు. బట్ ఒక ఇబ్బందికరమైన ఒక పరిస్థితి. బ్లోటింగ్ కానియండి, చాలా మందికి ఈ మిర్చి బజ్జీ తింటారు. లేదా మామూలు బోండా, మైదా బేసిక్‌లీ రిఫైన్డ్ ఫ్లవర్. ఈ రిఫైన్డ్ ఫ్లవర్స్ అనేవి చాలా మందికి పడదు. మీరన్నట్టు శనగపిండి పడదు. కొంతమందికి ఇఫ్ యూ సీ దాన్నేమంటారు చాక్లేట్‌లో ఒక కైండ్ ఆఫ్ చాక్లేట్ పడదు. డార్క్ చాక్లేట్ ఈస్ ఓకే. బట్ వన్ కైండ్ ఆఫ్ చాక్లేట్ వాళ్ళకి పడదు. అలా లేబుల్ చేసుకుంటూ ఉంటే చాలా ఉంటాయి. కానీ వీళ్ళసలు ఈ పాకెట్ గురించి ఆలోచించరు. ఓకే. నాకీ ఏదో ప్రోడక్ట్ వచ్చిపోయిందిలే చిన్నప్పటి అనుకుంటారు. నుంచి పాలు తాగుతున్నాం గదా! కొత్తది కాదు కదా అది. అండ్ అందరూ అనుకునేదేంటంటే పాల వల్ల మనకి చాలా ఎనర్జీ వచ్చేస్తుంది అని. వి హావ్ టు అండర్‌స్టాండ్ కిడ్స్ తర్వాత ఎవ్వరికీ పాలు పాలు అవసరం అవసరం లేదు. లేదు. దానివల్ల కాల్షియం, గీల్షియం ఏమీ రాదు. మనకి ఇన్‌ఫాక్ట్ వేరే ఫుడ్స్‌లో వస్తుంది. సెకండ్ థింగ్ కర్డ్, బటర్ మిల్క్ ఆర్ మచ్ బెటర్ దెన్ మిల్క్. మిల్క్ అనేది మీరు అవాయిడ్ చేయగలిగితే అమేజింగ్. చీజ్‌లో మనకొస్తుంది కాల్షియం, బటర్‌లో మనకొస్తుంది కాల్షియం, ఘీలో మనకొస్తుంది కాల్షియం. సో, ట్రై టు అవాయిడ్ మిల్క్ ఇఫ్ యూ క్యాన్. అండ్ ఇన్‌ఫాక్ట్ మన బటర్ మిల్క్ అండ్ కర్డ్ వల్ల మనకి ప్రోబయోటిక్స్ కూడా వస్తాయి. అంటే గుడ్ కరెక్ట్. బాక్టీరియా కూడా వస్తాయి. సో, మిల్క్ అవాయిడ్ చేసి చాలామంది యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యాబిట్ ఆర్ గుడ్ హెల్త్ అనో నైట్ మిల్క్ ఏమంటారు ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ విత్ టర్మరిక్ ఏసుకొని నేను తాగుతాను అంటారు. దానివల్ల గుడ్ కన్నా బ్యాడ్ అనేది చాలా ఎక్కువవుతుందనమాట. సో, దీనివల్ల ఇంటాలరెన్స్ కానియండి, బ్లోటింగ్ కానియండి, ఏమవుతుందంటే దానివల్ల నైట్ బేసికలీ మనం 6కో, 7కో తినేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 10కి పడుకున్నామనుకోండి. ఆ 3 అవర్స్‌లో డైజెస్ట్ అయిపోయి, మనం పడుకున్నప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది రెస్ట్‌లో ఉండాలి. లైట్‌గా ఉంటుంది. అవును. లైట్‌గా ఉంటుంది, రెస్ట్‌లో ఉంటుంది, యాక్టివ్‌గా ఉండదు. అదే నైట్ పడుకునే ముందు ఇంత బిగ్ ప్రోటీన్ అదే మిల్క్ మాలిక్యూల్ తీసుకున్నామనుకోండి, బాడీ అనేది నైట్ అంతా యాక్టివ్‌గా ఉండి, డైజెస్టివ్ సిస్టమ్ నైట్ అంతా యాక్టివ్‌గా ఉండి, మీకు పొద్దున్న లేవంగానే అసలు బ్లోటింగ్ ఉంటుంది. సో, యాక్చువల్లీ మన హ్యాబిట్స్ అనేవి మనం కొన్ని మార్చుకున్నామనుకోండి, కొన్ని బ్లైండ్‌గా ఫాలో అవ్వకుండా, అది మనకి ఏం చేస్తోంది, అది మంచి చేస్తోందా, మంచి చేయట్లేదా అని మనకు అర్థం చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఇంటాలరెన్స్ ఫీచర్స్ మనకి రావు.